శ్రీను గారు వచ్చి ట్రిబ్యూట్స్ చెప్పాలని మనం చేస్తున్నాం. తర్వాత కావ్య గారు కూడా వారి తదనంతరం ట్రిబ్యూట్స్ చెప్తారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు శ్రీనివాసరావు. అయితే నేను ఇక్కడ హైదరాబాద్లో 1990 నుంచి 2003 వరకు దిల్సుఖ్ నగర్ గవర్నమెంట్ వారి హోంలో ఉండి చదువుకుంటూ డిగ్రీ చదువుకొని ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఈ హైదరాబాద్లో 11 సంవత్సరాలు ఉన్నాను. సో ఈరోజు మనం ఇక్కడ కుమారక్క గారి గురించి మేమందరం రాకుమారక్క అయితే రాకుమారక్క అనేవాళ్ళం. అలా అక్క అక్క అనే పేరు పిలవాలని కొంచెం భయం వేసేది, పెద్ద బాగుంటుంది మాకంటే, కాబట్టి అక్క అనేవాళ్ళం. అంతే వీళ్ళరా ఎంత ప్రేమ కలదంటే నిజంగా మన యొక్క బంధువులు, మన యొక్క రక్త సంబంధం కూడా ప్రేమ చూపించారు. ఎందుకంటే ఏ రాత్రి ఏ పగలైనా ఫోన్ చేసినా, మనిషి ఎక్కడైనా కనిపించినా, వాళ్ళని అవసరం ఉందక్క అని చెప్పి ప్రార్థన గురించి చెప్పినా వెమ్మటే వచ్చి స్పందించి మనకి నాకు సహాయ సహకారాలు అందించేది. మేము తెలిసినప్పుడు మాది పెద్ద హోమ్ ఉంది, రైట్ వాళ్ళందరం దాదాపు 130 మంది ఉంటాం. అయితే మా మంచికి వచ్చేది పేరు పెట్టడానికి, మమ్మల్ని పలకరించడానికి, దేవుడి విషయాలు చెప్పడానికి. నాకు 1990 సంవత్సరానికి నారాయణగూడ బ్యాప్టిస్ట్, నేను తెలిసిన బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్ళేవాడిని. అందులో భాగంగా ఈ నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చిలో ప్రతి నెల ఆల్నెట్ ప్రేయర్ లో పాల్గొనేవాడు. ఆల్నెట్ ప్రేయర్ లో అక్కడ కూడా వచ్చేది, అక్కడిక్కడ వాటిగా చేసేది పిల్లల మధ్యలో. అప్పుడు వచ్చి ఆ ఆల్నెట్ ప్రేయర్ లో నేను పాట పాడేవాడిని. అప్పుడు పరిచయం చేసుకొని నాతో పాటు చంద్రుడు కానీ ఇప్పుడు లేడు, అది రాజప్ప, తర్వాత శంకర్, మా ఫ్రెండ్స్ ఒక దాదాపు 5-6 వచ్చేవాళ్ళని చర్చి. సో మా అందరితో ఎంతో ప్రేమగా ఒక ఇంటి ఆడపడుచులాగా మాకు ఎంతో ప్రేమలు అందించి సహకారాలు అందించేది. అయితే 13 సంవత్సరాలు ఎప్పుడు ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా మాకు ఎంతో ప్రేమ చూపించేది. పిల్లల అక్క చాలా బాధ అనిపించింది పేదరికంలో. అయితే అక్కగారు ఒక 13 సంవత్సరాలు వాటర్గా చేసి ఒకసారి జీతం, ఆమె చాలా తక్కువ జీతం ఇచ్చేవాళ్ళట. ఆ జీతం అంతా పాస్ గారు చర్చికి ఇవ్వాలి అన్నారు అని అనగానే అక్క నాకు బాధ అనిపించింది. ఏందాక మరి 13 సంవత్సరాల జీతాన్ని నేను వదిలిపెట్టావా అంటే, దేవుడికి అంతకంటే ఎక్కువ వదిలిపెట్టినా తప్పులేదు, మనకేం బాధ లేదు, దేవుడు ఇస్తాడయా అని చెప్పి అంత బాధలో కూడా ఎంతో సునాయాసమైన మాటలతో మనిషిని మరి సంతోష పెట్టేది అనమాట అక్క. మరి దేవుడి పిలుపుని అందుకొని దాదాపు 4-5 సంవత్సరాలు చాలా బాధపడింది. ఈ యొక్క డయాలసిస్ వల్ల, తర్వాత షుగర్ వల్ల చాలా ఇబ్బంది పడి నేను దాదాపు 2-3 సంవత్సరాలు ఒకసారి వచ్చాను అక్క దగ్గరికి. నేను నర్సరావుపేట, గుంటూరు జిల్లా నర్సరావుపేటలో నేను జాబ్ చేస్తున్నాను. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా పలకరించడం, అక్కడి నుంచి ఫోన్ చేసి మాట్లాడుతుండేవాడిని. ఏంటంటే ఈ ప్రేమ విడవదు, ఎడబాయిన ప్రేమ. మనకు బంధువుల ప్రేమ కంటే ఆత్మీయ ప్రేమ ఎంతో గొప్పది ప్రియులారా. ఈ ప్రేమతో అక్క మమ్మల్ని ఎప్పుడూ అనుదినం మరి బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, కొన్ని సలహాలు అన్నప్పుడు ఎంతో ప్రేమతో చెప్పేదన్నమాట. దేవుడి యొక్క పరిచర్యలో చాలా బాధలు ఎదుర్కొంటుంది మాకు చెప్పేది. ఇలా నేను ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడేదాన్ని, కానీ దేవుడు నాకు సహాయం చేస్తుంటాడు అని ప్రతి ఒక్కటి కూడా మాకు చక్కగా కూలంకషంగా చెప్పేది. అక్కగా మన ఈ రోజు దూరం అవ్వడం, దేవుడు తీసుకెళ్ళడం చాలా బాధాకరమైన విషయం. మరి మనం ఎప్పటి వారు ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సినటువంటి వారు మన పరదేశంలో పిల్లరా. కానీ ఉన్నంత కాలం సరే ఒక అన్నదమ్ముల, అక్క చెల్లెల దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రేమ సంబంధాలతో అక్క మాకు దూరం అయిపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మరి నేను చనిపోయినప్పుడు మన శనివారం వద్దామని ప్రయత్నం చేశాను, రాలేకపోయాను. కానీ ఈరోజు ప్రేయర్ లో కంపల్సరీ పాల్గొవాలనే ఉద్దేశంతో దేవుడి కృపను బట్టి ఇక్కడ రావడం జరిగింది. మీ అందరి ఎదుట అక్క గురించి చెప్పాలని ఇంకా చాలా విషయాలు చెప్పాలి, కాకపోతే సమయానుకూల పరిస్థితుల వల్ల మీ అందరి ఎదుట మరి ధైర్యంతో చెప్తే మరి మనకి ఇప్పుడు కూడా అవకాశం ఇచ్చింది. మరి దేవుడి దగ్గర ఎంతో సంతోషంగా ఉంటుందని, దేవుడి సన్నిధిలో ఆమె మన కోసం ప్రార్థన చేస్తాను, ఎక్కడన్నా మీకోసం ప్రార్థన చేస్తాననేది. కాబట్టి ప్రియులారా, ఆ ధైర్యంతో మనందరం అక్కడి మరి ప్రేమిస్తూ ఇప్పుడు మరి దేవుడు మహిమపరచాలని మీ అందరూ కోరుకుంటూ ఆయనకి ఘనత, మహిమ, ప్రభావాలు చెందాలని థ్యాంక్ యూ.
శ్రీనివాసరావు గారు మీ అనుభవాలు చక్కగా చెప్పారు. చాలా వందనాలు. ప్రభు మిమ్మల్ని